నేను సరిదిద్దుకుంటాను. రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మన దేశంలో రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా అసలు మాట్లాడాలి అంటే అక్కడున్న ఆడపడుచుల గురించి మాట్లాడాలి. అక్కడ ఉన్న మేడపైన ఎక్కిన ఆడపడుచుల గురించి మాట్లాడాలి. ఆ దూరంగా ఉన్న చిన్నారుల గురించి మాట్లాడాలి. ఆ గుడి దగ్గర ఉన్న చిన్నారుల గురించి. అంటే మహిళా రిజర్వేషన్లు, ఆడపడుచు రిజర్వేషన్లు. నేను ఎలాంటి రిజర్వేషన్లు కోరుకుంటున్నానంటే 2009లో యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టింది. 33% బిల్లుని, మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలుపుతూ రాజ్యసభలో ఆమోదం పెట్టారు. నేను ఈ రోజున అడుగుతున్నది, అప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ కాబట్టి పార్లమెంట్లో మీరు పెట్టలేకపోయారు. ఈ రోజున ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు ఉండాలి అంటే, నేను భీమవరం కాలేజ్ ఆడపిల్లల కాలేజీకి వెళ్ళినా అక్కడ చిన్నారి బిడ్డను చూసిన, ఆడబిడ్డను చూసినా, అక్కడున్న ఆడపడుచులను చూసినా నా ఒకటే గుర్తొచ్చేది, ఆడపడుచు తాలూకు భద్రత, చిన్నారుల తాలూకు భద్రత. నేను అమ్మ, అక్క, వదిన, ఆడపడుచులు, పిన్నుల మధ్య పెరిగిన వాడిని. నాకు తెలుసు ఒక ఆడపడుచు కష్టాలు ఎంత ఉంటాయో నాకు బాగా తెలుసు. ఎంత టాలెంట్ ఉంటుందో, ఎంత నిగూఢమైన శక్తి ఉంటుందో నాకు బాగా తెలుసు. ఏ గ్రామానికి వెళ్ళినా మా ఊళ్ళో అమ్మంటాం, ఆంకాళ్ళమ్మంటాం, ప్రతి చోట శక్తిని పూజిస్తాం, దుర్గాదేవిని పూజిస్తాం. కానీ ఆడపడుచులకి, మహిళలకి మనం ఇచ్చేది చాలా వెనుకబాటు స్థానం ఇస్తాం మన రాజకీయాల్లో. అది మనం చేసేది. ఇది నిజంగా మహిళా రిజర్వేషన్లు, మనస్ఫూర్తిగా రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి అంటే జనసేన పార్టీ మొట్టమొదటిగా స్టార్ట్ చేసేది మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. మేము ఆడపడుచుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. ఆడపడుచుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ మధ్యన ఒక ఆడపడుచుని ఢిల్లీలో ఘోరాతి ఘోరంగా మానభంగం చేస్తే, ఇన్ని దశాబ్దాల నుంచి ఆడపడుచులు మానభంగాలకు గురవుతుంటే ఒక్క సంవత్సరంలోనే 39,000 పైచిలకు మానభంగాలు జరుగుతూ ఉంటే దీన్ని మాట్లాడటానికి శాసనసభ్యులు లేరు, పార్లమెంట్ సభ్యులు లేరు. దీనికి కారణం ఏంటంటే ఆడపడుచు తాలూకు ఆవేదన, తల్లి తాలూకు ఆవేదన, తల్లి బిడ్డ మానభంగానికి గురైతే ఆ తల్లి పడే ఆవేదన అర్థం చేసుకునే శాసనసభ్యులు లేరు, పార్లమెంట్ సభ్యులు లేరు. అంటే ఢిల్లీలో జరగాలి, ఒక నిర్భయ యాక్ట్ రావాలంటే తప్పించుకోలేక నిర్భయ యాక్ట్ పెట్టారు. అందుకని ఆడపడుచులు, ఈ దేశం భారత మాత అంటాం, భారత నాన్నానం, భారత మాత, తల్లి, శక్తి, స్త్రీ. తల్లే స్థానం ఇస్తుంది, తల్లే తన చనుబాలుస్తుంది, తల్లే ఆశ్రయిస్తుంది, తల్లే అన్నం పెడుతుంది. అలాంటి తల్లిని, అలాంటి స్త్రీని గౌరవం అర్థం చేసుకోవాలంటే మహిళా రిజర్వేషన్లు ఏదైతే 33% ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామో, అమ్మ మీకు మీ అండగా నిలబడతాం. ఎందుకు అంటే మహిళలంటే ఒక సమస్య ఉంది. నేను కోరుకుంటుంది కూడా తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని. జనసేన పార్టీ మేనిఫెస్టోలో మహిళలకి 33% మేము వారికి పర్సంటేజ్కి వారికి కేవలం లోకల్ మనకి పంచాయతీ మండల స్థాయిలోనే కాకుండా మేము నియోజకవర్గపు స్థాయిలో కూడా 33% రిజర్వేషన్కి మేము కట్టుబడి ఉన్నాం. మేనిఫెస్టోలో ఇది పెట్టబోతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం, మీరు కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ బిల్లుని ఒక్క నిమిషం నుండు మీరందరూ మన ఆడబిడ్డల భవిష్యత్తుకి, మీ అందరికి అక్క చెల్లెలు ఉన్నారు కదా,
అందరూ మనం ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళం కదా, అందువల్ల జాగ్రత్త వినాలి మీరు ఆగండి. జనసేన మీ అందరికి వచ్చింది, నేను మీ భవిష్యత్తు కోసం వచ్చాను, నాకు సరదా కాదు రాజకీయాలు, బాధ్యత. మీ భవిష్యత్తు కోసం వచ్చాను, దయచేసి వినండి. నేను తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యమంత్రి గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆడపడుచులు అంటే మీ కుటుంబ ఆడపడుచులు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఆడపడుచులు, సమస్త ఆడపడుచులు కూడా ఆడపడుచులే. మీరు 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో నేను ముందస్తుగా నేను మా మేనిఫెస్టోలో పెడుతున్నాను. కానీ ఈ రోజున మీరు పార్లమెంట్లో ఉన్నారు. తెలుగుదేశం నాయకుల్ని కూడా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలాగ నాశనం చేసేశారు. దానికోసం మేము వీధుల్లో పోరాటం చేయాలి. మీరు నీరు గార్చేశారు. కనీసం ఇప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ కూడా తన నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారికి కూడా, నరేంద్ర మోదీ గారికి కూడా మా విన్నపం, మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేయండి పార్లమెంటులో. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు ఆ బిల్లుని ప్రవేశపెట్టండి, ప్రైవేట్ బిల్గా అయినా సరే. మహిళలకి 33% రిజర్వేషన్ని కల్పించవలసిందిగా దానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, జనసేన పార్టీ సిద్ధాంతం కులాల ఐక్యత. కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడారంటే నాకు చాలా బాధపడుతుంది. మన బీసీ కులాల సంఘాల నాయకులందరితో మాట్లాడుతుంటే, అభివృద్ధి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే వారు చెప్పడం 1,00,000 కోట్లు తినేశారంటారు. ఈ రోజున చంద్రబాబు గారి దగ్గర బోల్డంత డబ్బు, బోల్డంత అవినీతి. అంటే ఒక నియోజకవర్గానికి 25 కోట్లు 40 కోట్లు మీరు సంపాదించాలంటే ఆ డబ్బు